పెద్ది సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు 'రై రై రారా' అంటూ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాంగ్ కాదు భయ్యా. ఇది ఒక మాస్ వార్నింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఎవరికంటే పెద్దిని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో వాళ్ళకి. మొదటిసారి విన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. రెండోసారి వింటే లోపల దాకా వెళ్ళిపోతుంది. ఇంకా మూడోసారి వింటే గనక ఇది ఒక క్యారెక్టర్ ఫిలాసఫీని చాలా క్లియర్ గా అర్థమైంది. సాంగ్ అయితే మాత్రం మామూలుగా లేదు. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఏదో తెలియని ఒక మోటివేషన్ ఇస్తుంది. సినిమాపై హైప్ ని ఇంకాస్త పెంచేస్తుంది. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పెద్ద క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ సాంగ్ చికిరి చికిరితోనే గ్లోబల్ గా ఒక రికార్డ్ అయితే సృష్టించారు రామ్ చరణ్ గారు. అన్ని లాంగ్వేజ్ కలిపి టాప్ లో ఉంది యూట్యూబ్ లో. మరి ఈ సాంగ్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మనకి చాలా కాలంగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటే హీరోని పొగడమే పనిగా అయిపోయింది. కానీ ఇక్కడ హీరోని దేవుడిలా చూపించడం లేదు. హీరో ఎలా ఆలోచిస్తాడో చూపిస్తున్నారు. లిరిక్స్ ని బాగా గమనిస్తే మండే గుండె లేకపోతే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే. ఇది జస్ట్ లైన్ కాదు, ఇది పెద్ద లైఫ్ రూల్ అని మాత్రం క్లారిటీగా చెప్పొచ్చు. అంటే నీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా లేవా అన్నది కాదు, నీ దగ్గర ఫైర్ ఉందా లేదా అనేదే ముఖ్యం. ఈ సాంగ్ వింటే పెద్ది ఎలా బతుకుతాడో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. తలదించుకోవడం తెలియని మనిషి, ఒకేలా ఉండడాన్ని చావుతో పోల్చే ఒక మనిషి. ఇది మాస్ మోటివేషన్ కాదు, మాస్ ఫిలాసఫీ అని చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి ఫీలింగ్ ని సెట్ చేయాలంటే బ్యాక్ లో మ్యూజిక్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో తెలుసా? ఏఆర్ రెహమాన్ ఇక్కడ అదే చేశారు. బీట్ తో ఎక్కించే ప్రయత్నం చేయలేదు, ఎమోషన్ తో ఎక్కించారు సాంగ్ మొత్తం. మిక్సింగ్ చాలా క్లీన్ గా ఉంది. ప్రతి లేయర్ చాలా బలంగా వినిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఈ సాంగ్ థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద వస్తే ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా చరణానికి ఇచ్చిన ఎలివేషన్ గురించి చెప్పాలి. నాకు బాగా అనిపించింది చరణ్ గారి ప్రెజెన్స్. స్క్రీన్ మీద కనిపించిన క్షణం నుంచి ఆ కళ్ళలో ఒక ఫైర్ అయితే ఉంటుంది. కావాలంటే గమనించండి, సాంగ్ ని మళ్ళీ రిపీట్ లో వేయండి. డాన్స్ స్టెప్స్ గురించి మాట్లాడాలి. ఇవి కేవలం స్టెప్స్ కాదు భయ్య, ఒక కంట్రోల్ తో చేసిన మాస్ వార్నింగ్ లా అనిపించింది. గ్రేస్ అంటే ఏంటో చూపించాడు. మూవ్మెంట్స్ షార్ప్ గా ఉన్నాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఎనర్జీ మామూలుగా లేదు, ఒక లెవెల్లో ఉంది. ఒక్కో ఫ్రేమ్ ఫాజ్ చేసినా ఒక పోస్టర్ లా కనిపిస్తుంది. పెద్దిలో చరణ్ కనిపించడు, చరణ్ లోనే పెద్ది కనిపిస్తాడు అనేలా ఉంది. ఈ సాంగ్ మొత్తం చూసాక ఏమైనా ఎలివేషన్ ఇచ్చారా? నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సాంగ్ లో స్టోరీకి సంబంధించిన కొన్ని హింట్స్ కూడా ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే సాంగ్ మొత్తం షుగర్ క్యాన్ ఫీల్డ్స్, మీల్స్, విలేజ్ అట్మాస్ఫియర్, అంటే కథ రూట్ అక్కడే ఉంది. గ్రాండెడ్ వరల్డ్ అని చెప్పాలి. చూస్తున్నంతసేపు కూడా మనకి ఆ పెద్ద వరల్డ్లోకి తీసుకెళ్తారని ఫీలింగ్ అయితే కలిగింది. పిల్లలు చూపించడం చిన్న విషయం కాదు, పెద్ద వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతాడని హింట్ కూడా ఇచ్చారు ఈ సాంగ్ లో. ఇది స్పోర్ట్స్ మూవీ అంటున్నారు, కానీ ఇది కేవలం గేమ్ గురించి కాదు, గెలవాలనే ఒక మనస్తత్వం గురించి చెప్పే సినిమాని నాకైతే అర్థమైంది. ముఖ్యంగా ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ట్రోలర్స్ కి గట్టిగానే సమాధానం చెప్తారు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎంత మాటలు వచ్చాయో మనందరికీ తెలుసు. గేమ్ చేంజర్ లో లుక్స్ పరంగా, డాన్స్ పరంగా, స్టోరీ పరంగా అన్ని విధాలుగా ఆయన ట్రోల్ చేశారు. కానీ ఈ సాంగ్ చూస్తే ఒక్క విషయం క్లియర్ అయింది, సమాధానం మాటలతో ఇవ్వలేదు, పనితో ఇచ్చాడు అని. అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు ఇలాగే రియాక్ట్ అవ్వాలి. సైలెంట్ గానే ఉండాలి, కానీ కొట్టే దెబ్బ మాత్రం గట్టిగా కొట్టాలి. నాకెందుకో ఈ పెద్ద మూవీతో అది కన్ఫర్మ్ అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ముఖ్యంగా ఈ రై రై రారా సాంగ్ లాస్ట్ షాట్ గమనించారా? అది జస్ట్ ఒక షాట్ కాదు భయ్యా, ఈసారి కూడా సిక్సర్ కొడుతున్నాం అని చెప్పినట్టుంది. గూస్ బంప్స్ వచ్చే అది చూసాక నాకైతే. సాంగ్ ఇప్పటికే హిట్ ఫీలింగ్ ఇస్తుంది, కానీ సినిమా కూడా అదే రేంజ్ లో వస్తే అది బ్లాక్ బస్టర్ కాదు, తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక స్టేట్మెంట్ అవుతుంది. నాకైతే సాంగ్ చాలా బాగా నచ్చింది. వింటున్న కొద్దీ ఎక్కే టైప్ ఉంది. ఇది కేవలం రిలీజ్ అయిన సాంగ్ కాదు, ఇది పెద్ద క్యారెక్టర్ ని పరిచయం చేసిన ఒక చాప్టర్ అని చెప్పాలి. సో మీలో అందరూ ఇప్పటికీ ఈ సాంగ్ చూసే ఉంటారు. మీకు ఎలా అనిపించింది? పెద్ద క్యారెక్టరైజేషన్ మీలో ఎంత బాగా ఎక్కిందో కామెంట్ లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.